వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు కాకులవరపు రామచంద్రరావు. నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరంపరాం. అంటే మకర రాశిని చూద్దాం. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలుగా ఉన్నది. ఆదాయము వీరికి 14, వ్యయము 14. అలాగే రాజపూజ్యం 3, అవమానం 1గా చెప్పబడింది. ఈ రాశి వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా జరుగుతాయి. వ్యాపారంలో లాభాలని పొందుతారు. ధన గౌరవాలకు లోటు ఉండదు. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలు చేయడం, హోదా గల వ్యక్తులతో స్నేహ లాభాలు కలుగుతాయి. పిల్లల్లో అభివృద్ధిని చూస్తారు. వాహనయోగం ఉన్నది. కొంత స్థిరాస్తి నష్టం కూడా కనపడుతోంది. విద్యార్థులకు ఉత్తీర్ణత కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట పండి లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉన్నవి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కళాకారులకు ధనాదాయం బాగుంటుంది. రాజకీయంలో ఉండేవారికి పదవులు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. చిక్కు సమస్యల నుంచి బయటపడతారు. గ్రహశాంతికి 1 కేజీ కందులు దానం చేయాలి. అదృష్ట సంఖ్య 2, 3, 4, 7గా చెప్పబడింది. శనికి తైలాభిషేకం, వెంకటేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయాలను దర్శించడం కూడా మంచిదిగా చెప్పబడింది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.